లక్ష్యం, మార్గం, సాఫల్యం అనేవి ఒకదానితో ఒకటి విడదీయరానివి. కాని చాలామంది వాటిని తగిన విధంగా అర్థం చేసుకోలేరు. వారు అనుకుంటూ ఉంటారు ఎలాంటి లక్ష్యానికి అలాంటి మార్గమే ఉంటుంది అని వారి ఉద్దేశం. లక్ష్యం కఠినమైతే మార్గం కఠినమని, లక్ష్యం సులభమైతే మార్గం సులభమని. ఒకవేళ నిజానికి నిశిత దృష్టితో పరిశీలిస్తే అన్నీ దీనికి విరుద్ధమే. లక్ష్యం తన మార్గాన్ని రూపొందించుకోదు. మార్గం అనేది మీరే స్వయంగా చూసుకుని మీరే స్వయంగా నిర్ణయించుకోవాలి. దానిని అనుసరించే తమరు లక్ష్యాన్ని చేరుకోగలరు. అందుకని జీవితంలో మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే మార్గాన్ని నిర్ణయించుకోవడానికి ముందు బాగా ఆలోచించుకోండి. ఎందుకు అంటే ఈ మార్గం ప్రధానమైనది. మార్గం సరైనదే అయితే లక్ష్యాన్ని కూడా మీరు సులభంగా చేరుకోగలుగుతారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి సరైన మార్గాన్ని ఎంచుకోండి. రాధాకృష్ణ.